జగన్ వస్తే జనాలు తాకట్టే. నాకు తెలిసినంత వరకు నీకు, నీ పుత్రుడు లోకేష్కి, నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి వాళ్ళ భవిష్యత్తుకు తాకట్టు. ఇన్ కేసు మీరు కానీ ఎమ్మెల్యేలుగా కానీ గెలవకపోతే ఈ ముసలాయన ఇంకేం చెప్తాడు? అరాచక పాలన అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పి గుండెలు బాదుకుంటా ఉన్నాడు. మీరైతేనే విజనరీ అనుకుంటే, మీరైతే కానీ మన రాష్ట్రాన్ని చంద్రమండలంలో పెట్టగలిగే కెపాసిటీ కానీ ఉంటే మరి 2014 నుంచి 2019 దాకా మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారుగా. మరి ఎందుకు రాష్ట్రానికి ఉపయోగపడే ఒక పోర్టును కట్టలేకపోయారు, ఒక ఫిషింగ్ హార్బర్ని కట్టలేకపోయారు, జనాల బతుకులకు ఉపయోగపడే ఉద్దానం ప్రాజెక్ట్ లాంటివి కట్టలేకపోయారు, రాయలసీమకి నీరు ఇవ్వలేకపోయారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లే కాదు, డ్రాయర్ కూడా లేదంట. సిగ్గు లేకపోతే సరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, కనీసం ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థం కావట్లేదు. వయసు పైన పడి వయోభారం వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు మెంటలోడి మాదిరిగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్లో జనాలు మంచి దొడ్డు కర్ర తీసుకొని మల ద్వారంలో చూస్తే ముఖ ద్వారంలోకి వస్తుంది. మీరు ఇలాగే వాగుతూ ఉండండి, జనాలు మీ చేష్టలన్నీ చూస్తూ ఉన్నారు. రేపు ఎలక్షన్స్లో మంచి కర్ర కాల్చి కర్ర మీద వాత పెడతారు. ఇంకొకటి ఆంధ్రజ్యోతి పేపర్ గురించి మాట్లాడదాం. నిన్న కేసునే నాని సీఎంఓలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నేను టీడీపీని వీడాను, వైసీపీలో చేరుతున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు. ఒక ఎంపీ ఒక పార్టీని వీడి ఇంకొక పార్టీలో చేరితే ఆ వార్త అసలు ఇక్కడ ఎక్కడా లేదు. అసలు వీడెవడో ఎమ్మెల్యే కూడా కాదు, వీడు ఎమ్మెల్యే కాదు, పవన్తో రాయుడు భేటీ అని చెప్పి దీన్ని రాశాడు. కానీ ఒక ఎంపీ టీడీపీని విడిచి వైసీపీలో చేరితే ఆ వార్త గురించి అసలు ఊసేలేదు. ఇంకొకటి మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. ఇదే మున్సిపల్ కార్మికులు సమ్మె కానీ మొదలు పెడితేనేమో ఇక్కడ ఫ్రంట్ పేజీలో వస్తుంది. అదే మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తే అసలు ఈ పేపర్లో ఎక్కడా ఉండదు. ఇది ఆంధ్రజ్యోతి. ఇది పేపరో లేకపోతే పేపర్కి పట్టిన పేడో కానీ జనాలకైతే రక్త కన్నీరు వస్తుంటుంది ఈ పేపర్ని చదువుతుంటే. ఈ ఆంధ్రజ్యోతికి ఇంకో తోడు దొంగ ఉన్నాడు. నేనా ఈనాడు. ఈ ఈనాడులో కూడా ఇంతే. పారిశుద్ధ కార్మికుల తాత్కాలిక విరమణ అంటారు. ఇదే పారిశుద్ధ కార్మికులు కానీ సమ్మె కానీ మొదలు పెడితే ఏడకు వస్తుంది. ఇదే పారిశుద్ధ కార్మికులు కానీ విరమిస్తే ఇక్కడెక్కడో సైడ్ లైన్లోకి వస్తుంది. సేమ్ ఎస్ఎస్ఐ ఉద్యోగుల సమ్మె విరమణ. ఇదే ఎస్ఎస్ఐ ఉద్యోగులు కానీ సమ్మె కానీ మొదలు పెడితే ఏడకు వస్తుంది. ఆ ఉద్యోగులు కానీ సమ్మె కానీ విరమిస్తే ఇదిగో ఇలా సైడ్ లైన్లోకి వస్తుంది.